కుష్కే రాజశేఖర్ గారు, 3వ వార్డు మర్రి అరుణ్ కుమార్ గారు, అలాగే 9వ వార్డు శోభారాణి గారు, అలాగే 20వ వార్డు పెద్దలు మన చైర్మన్ గారు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి గౌరవ మాజీ ఎంపీపీ మరియు మాజీ కౌన్సిలర్ రామాగౌడ్ గారు, అలాగే మాజీ కౌన్సిలర్ పిల్లలక్ష్మణ్ గారు, కోప్షన్ మెంబర్ గారు నా స్నేహితుడు అర్పత్ మోహన్ గారు, అలాగే మాజీ మంత్రులు డాక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే పెద్దలు అన్న పత్రికా విలేకరి, మరి మన కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి వార్డులో ఉన్నటువంటి సమస్యలను ప్రజల ముందు ఏదైతే సవాళ్ళు ఉన్నాయో ఆ ప్రజల యొక్క కళలన్నీ కూడా మేమందరం కూడా వార్డు సభ్యులుగా మీరందరూ కూడా మమ్మల్ని ఎన్నిక కాబట్టిన తర్వాత మేమందరం కూడా మీకోసం ఖచ్చితమైన పనులు ఉన్నాయో ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. 5 సంవత్సరాల కాలంలో మీకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చినామో ఆ వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఉన్నాం. ఇవాళ ఆందోళన చూపిన మున్సిపల్ సంబంధించి మా ఆఫీస్ సిబ్బంది అధికారులు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, అందరూ కూడా ఇవాళ రెడీగా ఉన్నారు. మీకు ఇందిరామైలు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, మీ వార్డులో ఉన్నటువంటి గురు కాలువలు, అలాగే మరి పిచ్చి మొక్కలు, చాలా వరకు కుక్కల బిడల, కోతుల బిడల, ఇవన్నీ ఎన్నో సమస్యలతో నిండి ఉన్నది మన ఆందోళన చూపడం రావడం జరిగింది. మాజీ కౌన్సిలర్ అలసి కందన గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. కేవలం మంత్రివర్యులు దామోదర రాజశేఖర గారు 63 కోట్ల రూపాయలతో మరి ఆందోళన చూపేటను ఒక బొమ్మలుగా తీర్చిదిద్దడానికి కంకర బొమ్మలే ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి వార్డులో కూడా ఎంక్వైరీ జరిగింది. సీసీ రోడ్డు కావాలన్నా, అక్కడ అండర్ డ్రైనేజీ వ్యవస్థ కావాలన్నా, ఆ వార్డులో ఉన్నటువంటి మరి ఏ సమస్యలు ఉన్నాయో మరి అక్కడ వాటర్ సమస్య లేకపోతే ఖచ్చితంగా బోర్ వేయాలి, వాటర్ మంచినీళ్ళు అడిగాలి, విషయం భరిత నీళ్ళు రాకపోతే అక్కడికక్కడ పరిష్కారం చేసే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం. మనం అందరం ముఖ్యంగా ఆందోళన చూపేటకు మనం అందరూ అదృష్టం. నిజంగా చెప్తున్నాను, నా అనుభవంతో చెప్తున్నా. ఇంతకుముందు ఆయన పర్సనల్ ఇన్ఛార్జ్గా, సర్పంచ్గా ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు పెద్దలు కొంతమంది గుర్తు చేశారు. ఇప్పటికి కూడా మా వార్డులో కూడా బోర్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అప్పటి పరిస్థితుల్లో అదే బోర్ను, అదే వాటర్ను మేమందరం కూడా ఇవాళ వాళ్ళు వాడుతున్నాం. ఆయన ఇవాళ ఆందోళన చూపేట మున్సిపల్ చైర్మన్ గా మా కృష్ణారెడ్డి గారు రావడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి సందర్భంగా ఆయన అనుభవం, ఆయన చేసే మన ఆందోళన చూపేటను అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా కంకణబద్ధులై మా మంత్రివర్యులు దామోదర రాజశేఖర స్పెషల్ గా ఆయనను ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఆందోళన చూపేట మున్సిపాలిటీ అనేది అభివృద్ధి జరుగుతుందని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆయన మీద ఎన్నో ఆశలతో ఇవాళ చాలా మంది ప్రజలు ఉన్నారు. అలాగే మేము కూడా వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ అందరూ కూడా మరి ప్రజలకు అనుకూలంగా వాళ్ళకి ఏదైతే వాగ్దానాలు ఇచ్చినామో అవన్నింటినీ కూడా నెరవేర్చడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 3 నెలల కాలమైంది కాబట్టి ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క అవగాహనతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకోవడానికి ప్రజలు వెళ్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా మరి గ్రామ సభలో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా ఇక్కడ అప్లికేషన్ ద్వారా మా అధికారులకు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో మా కృష్ణన్న గారి ఆధ్వర్యంలో 6 నెలల కాలంలో ఖచ్చితంగా ఆందోళన చేపట్ట మున్సిపల్ మంచి రూపుదిద్దుకోబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్నదమ్ములు అందరూ వచ్చారు. మరి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మేము పని చేయడానికి వచ్చినాం. మేమేదో డబ్బులు సంపాదించుకొని ఏదో ఆశామాషిగా వచ్చి ఫోటోలో పోదులిచ్చి పోదామని ఆలోచనతో కాదు, పని చేయడానికి వచ్చినాం. మేము గెలిచిన వాళ్ళల్లో ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసి అక్కడికక్కడే పరిష్కారం చేసే విధంగా మేమందరం కూడా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాము. ఆయన ఒకటి
మా చైర్మన్ గారికి మేమందరం కూడా అండదండ ఉంటాం. పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా సర్వం సిద్ధంగా ఉన్నాం. ఆయన మేమందరం కూడా వెనువెంట ఉంటూ ఆయన ఆలోచనలు, ఆయన అభిప్రాయాలు మేము ఏది ఉన్నా కూడా మేము తెలియజేస్తూ ఆయనకు ఖచ్చితంగా అభివృద్ధి పథంలో 6 నెలల కాలంలో ఖచ్చితంగా అభివృద్ధి జరగబోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచు అందరూ కూడా మీ మధ్యలో పెరిగినాం, మీ మధ్యలో ఉన్నాం కాబట్టి మనమందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం. ఆందోళన చూపెట్టను తెలంగాణలోనే నంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకోవాలన్నది మా మంత్రి గారి ఆశ. కాబట్టి మునుముందులో ఖచ్చితంగా అభివృద్ధి జరగబోతా ఉన్నది అని చెప్పి డంకా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, అలాగే బిషప్ సార్ గారు, అలాగే చైర్మన్ కిషన్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. నూతనంగా విచ్చేసినటువంటి గౌరవనీయ కమిషనర్ వేదిక పడినటువంటి వార్డ్ నెంబర్ 1 కౌన్సిలర్ ఇప్పుడు గారికి, వార్డ్ నెంబర్ 2 కౌన్సిలర్ రాజశేఖర్ గారికి, వార్డ్ నెంబర్ 3 పిల్లలు హరి హనుమంత్ కుమార్ గారు, వార్డ్ నెంబర్ 9 అమ్మ పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు పెద్ద శివనారాయణ గారు, ఆప్షన్ సభ్యులైనటువంటి జీషాన్ గారు, ఇట్లా భాగ్యలక్ష్మి గారు, ఈ కార్యక్రమానికి ఎంతోమంది మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇక్కడ హర్పత్ గారు, లక్ష్మణ్ గారు, మా ప్రియమైన తమ్ముడు మాజీ ఎంపీ రామగౌడ్ గారు, తమ్ముడు శ్రీ డాక్టర్ సింగ్ గారు, సునీల్ గారు, శేఖర్ గారికి, వీళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. గౌరవనీయ మా వైస్ చైర్మన్ గారు, గౌరవనీయ మా కమిషనర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రాధాన్యత ఈ వార్డు సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నామనే ఇక్కడ విషయం అయితే, మన తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రణాళిక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తా ఉంది. ఈ 99 రోజుల ప్రణాళికలో ఈరోజు 95వ రోజు. ఈ కార్యక్రమం ఈ నెల 12వ తారీఖున ముగించబోతుంది. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే దాంట్లో అనేకమైన అంశాలు ఉన్నాయి. ప్రతి వారం ఒక అంశం తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటి వారం ఆ మున్సిపాలిటీకి సంబంధించి, గ్రామ పంచాయతీలకు సంబంధించి, ఆ తర్వాత ఒక వారం విద్య పైన, ఒక వారం వ్యవసాయం పైన, ఇంకొక వారం సాంఘిక సంక్షేమం పైన, ఇలా అనేక రకమైనటువంటి ఇష్యూలను తీసుకొని ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇంకా 4 రోజులు ముగించబోతున్నాం. ఈ చిట్ట చివరిలో ఈ వార్డు సమావేశాలు ఏర్పరచుకోవాలని ప్రభుత్వ ఆదేశం. ఇప్పటికే అందరూ గ్రామంలో ఉన్నటువంటి 5 వార్డులను నిర్వహించడం జరిగింది. 6వ తారీఖు నాడు, 4వ తారీఖు నాడు, 6వ తారీఖు నాడు 9, 10, 11, 16 వార్డులను కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఈ వార్డు సమావేశంలో వార్డు నెంబర్ 1, వార్డు నెంబర్ 2, వార్డు నెంబర్ 3, వార్డు నెంబర్ 9, వార్డు నెంబర్ 20 ఈ 5 వార్డుల యొక్క సమావేశం ఇక్కడ నిర్వహించుకుంటారు. ఈ సమావేశం నిర్వహించుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి అంటే, ఈ కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి, ప్రజల యొక్క సమస్యలను ప్రజల ద్వారా తెలుసుకోవడం, వాటి యొక్క పరిష్కార మార్గాన్ని కార్యాచరణను రూపొందించి సంబంధించినటువంటి అధికారులకు తెలియజేసి
ఆ సమస్యలు పరిష్కరించాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం. ఈ సమస్యలతో పాటు ఈ వార్డు ఏ రకంగా అభివృద్ధి పరచుకోవాలి, బ్రదర్స్ ప్లీజ్, ఈ యొక్క వార్డు ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి, దాని యొక్క ప్రజల యొక్క సహకారం అవసరం, అలా యొక్క సూచనలు అవసరమైన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తాము. ఇప్పటికే మిత్రులు చాలా మంది చెప్పారు, మా వైస్ చైర్మన్ గారు క్లుప్తంగా చెప్పారు. ఇప్పుడు మేము వచ్చి నూతనంగా ఏర్పడినటువంటి పాలకవర్గం కేవలం 4 మాసాలు అవుతుంది. 3 నెలలు పూర్తయి 4వ మాసం నడుస్తూ ఉంది. ఆ పాలన కమిషనర్ గారికి అయితే ఇది 3వ రోజు 4వ రోజు, ఇది వారం రోజులు, సెకండ్ ఒక వారం మాత్రమే అయింది. తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి పాలకవర్గం, ఆ పాలకవర్గం పరిపాలిస్తూ ముందుకు పోతుంటే కట్టలు ఆ సమస్యలు ముందుకు వస్తూ ఉన్నాయి. ప్రతి సమస్య పరిష్కరించాలనే తపన మాలో ఉంది. ఈ సమస్యల పరిష్కారంలో భయపడాల్సిన అవసరం లేదు. మేము ఆత్మధైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తా ఉన్నాం. ఏదైతే హామీలు ఇవ్వబడ్డాయో ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత మాది అని మా సమావేశంలో తెలియజేస్తున్నాం. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా, ఒక 4 నెలల క్రితం ప్రతి వాడలో సమావేశం ఏర్పాటు చేసి గౌరవ మంత్రివర్యులు ప్రతి ఒక్క ఇంటిని పలకరించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రజల సమస్యలు ఏంటి, ఆ వార్డు యొక్క అభివృద్ధి ఎలా చేయాలి అనే ఒక కార్యాచరణ వారు రూపొందించుకోవడం. ఆ తర్వాత మా పాలకవర్గం ఏర్పడింది. పాలకవర్గం ఏర్పడిన ప్రతి తెల్లారి మరునాటి నుంచి ప్రతిరోజు మా ఏంటంటే మంత్రివర్గం ఏంటంటే ఏం చేస్తున్నారు, ప్రజల అవసరాలు తెలుసుకుంటున్నారా, ఏ అభివృద్ధి కావాలి, ఆ అభివృద్ధి కావాల్సిన నిధులు ఏంది, దాని కార్యాచరణ ఏంది అని మా వెంట పడుతున్నాడు. కాబట్టి అభివృద్ధి అనేటువంటిది తప్పక జరగదు తప్పదు. ఇప్పుడు నేను మొత్తం ఈ కార్యక్రమాన్ని క్లుప్తంగా చెప్తా. వార్డ్ నెంబర్ 1లో అనేకమైనటువంటి రోడ్లు కానీ ఏర్పాటు కానీ దానికోసం ఒక 3.1 crores ఆల్రెడీ ప్రతిపాదనలు మధ్యవర్గ పంపడం జరుగుతుంది. అదేవిధంగా 2వ వార్డు సమస్యలు వారికి పూర్తి 50 లక్షల రూపాయల ప్రతిపాదన పంపడం జరుగుతుంది. 3వ వార్డు పరిస్థితి మనందరూ తెలిసి మల్లన్న కాలంలో తమ్ముడు మహేష్ గారు చెప్పడం జరుగుతుంది. చెప్పిన దాంట్లో అన్ని వాస్తవంగా ఉన్నాయి, అందులో విమర్శ ఏం లేదు. డ్రైనేజ్ సమస్య ప్రాబ్లం ఉంది, సీసీ రోడ్ యొక్క రోడ్ల సమస్య ఉంది, మిషన్ భగీరథ పైప్ యొక్క లీకేజ్ అనేటువంటి మాకు ఇప్పుడే తెలిసినటువంటి విషయం. మరి ఎన్ని రోజుల దాకా మిషన్ భగీరథ రిపేర్స్ ఎందుకు చేయలేదు ఇప్పుడే వాళ్ళకి ఆలోచిస్తాం. కానీ ఆ కాలనీని అన్ని వైపులా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అది ఒకటే కాలనీ కాదు, మల్లన్న కాలనీతో పాటుగా వడ్డేరు వారికి స్థలం కావాలన్నారు, అది ఏర్పాటు చేస్తాం. అది ఒక కమ్యూనిటీ హాల్ కట్టమన్నారు, దాన్ని కూడా 2 లక్షలు శాంక్షన్ చేస్తున్నాం. అదే రకంగా బురదజంగల కాలనీ ఉంది, ఆ కాలనీలో పోయి రోడ్డు డ్రైన్స్ చేస్తే నిజంగా కలెక్టర్లో ఇంట్లో 5,000 అసలు మాత్రం మమ్మల్ని అందరూ సరిగ్గా ఏ అవసరం మాట్లాడుతూ అంత దారుణమైన పరిస్థితి ఉంది.
ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఉన్నాం. ఈ 3వ వార్డు సంబంధించి 3,50,00,000 ప్రతిపాదన పాటించారు. 9వ వార్డు భూమనగా చెప్పడం జరిగింది. తమ్ముడు ప్రదీప్ గారు ఉత్తరంగా చెప్పడం జరిగింది. అలా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య ఏంటంటే అందరూ చెరువు కట్ట పైన పక్కన ఉన్నటువంటి ఇల్లు కట్ట ఎత్తైంది, రోడ్ ఎత్తైంది, అక్కడ ఉన్నటువంటి ఇల్లు కాదు. ఇది వాస్తవం. ఎప్పుడైతే అక్కడైతే సీసీ రోడ్ వేసేటప్పుడు ఆ సీసీ రోడ్ హైట్ అవుతున్నప్పుడు దాని కింద డ్రైనేజ్ పెట్టాల్సిన అవసరం ఉంటే మనకి ఒక తప్పింది. ఎవరు తప్పింది? పాలకుల తప్పిదమా, కాంట్రాక్టర్ తప్పిదమా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తప్పిదమా? తప్పిదం జరిగింది. ఆ తప్పిదం జరిగినానికి సునీల్ కానీ ప్రదీప్ కానీ ఈ సంవత్సరంలో మున్సిపల్ కమిషనర్ సంవత్సరంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. దాంట్లో వాటర్ చూడడం జరిగింది, దాని ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఆ దానికి అక్కడ డ్రైనేజ్ యూజ్ చేయడానికి ప్రతిపాదించి ప్రభుత్వం పంపడం జరిగింది. అది అత్యవసరం అయితే తప్పకుండా మన మున్సిపల్ యొక్క నిధులు చేయడానికి సమావేశం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ 9వ వార్డు ఇంకొక పెద్ద సమస్య ఉంది. అక్కడ ఒక కొత్త కాలనీ ఉంది, పాత కాలనీ ఉంది, కొత్త కాలనీ. కొత్త కాలనీలో డ్రైనేజ్ సమస్య చాలా దారుణమైన సమస్య ఉంది. వాళ్ళందరినీ మేము ఒకటే వేడుకున్నాం. అందులో ఉన్నటువంటి కొత్త కాలనీలో ఆ కొత్త కాలనీలో ఏంటంటే ఈ ఇంటి నుంచి డ్రైన్ వాళ్ళ ఇంటికి పోతుంది, వాళ్ళ ఇంటి నుంచి ఆయన ఇంటికి పోతుంది. అంటే ఆ డ్రైన్ అని లైన్ అనేది అన్ని లైన్ చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇల్లు వారెవరు ఆ డ్రైనేజ్ ఆ కొత్త డ్రైన్ నిర్మించామంటే అబ్జెక్షన్ చేస్తాం. దానిపైన నేను ప్రదీప్ గారు చెప్పిన ఒకరోజు 100 పోయి మీటింగ్ పెడతాం. సునీల్ గారు కూడా చెప్పిన వీళ్ళ సమక్షంలో మా అమ్మ వ్యవహారాల సమక్షంలో ఒక మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టి కమిషనర్ గారు, ఇంజనీర్ గారు అందరు అధికారులతో చర్చించి ఆ సమస్యను పరిష్కరిస్తామని సభాముఖంగా హామీస్తూ ముఖ్యంగా 9వ వార్డులో ఆ 9వ వార్డు మనకు ఒక తలమానికం లాంటిది. ఆ 9వ వార్డుని ఏ విధంగా విశ్లేషించాలని ప్రతిపాదనలు ఉన్నాయంటే ఇది ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు పక్కన నుండి ఒక 100 ఫీట్ల రోడ్డును సాయిబాబా టెంపుల్ వారు. ఆ తర్వాత మీరు చూస్తూ ఉన్నటువంటి రెండటి ఒకసారి పోయి చూసాడు ఏ విధంగా డెవలప్. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ 100 ఫీట్ల రోడ్డు పెద్ద కమాన్ పెట్టి ఆ 100 ఫీట్ల రోడ్లో మనకి ఇప్పుడు బతుకమ్మ ఘాట్ కానీ వినాయకుని ఘాట్ కానీ దుర్గమ్మ నిమజ్జనం కార్యక్రమం మనకి ఒక ప్లాట్ఫామ్ జరుగుతుంది. 2 కోట్ల నిధులతోటి అక్కడ బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పటికే నిధులు ప్రతిపాదించారు. దానికి సంబంధించి ఇప్పటికే చేపల సంఘం వాళ్ళు ఒక షెడ్ నిర్మాణం చేస్తారు. వాళ్ళని కోరడం జరిగింది. పత్రికా మిత్రులు మంగళ గారు కోరడం జరిగింది. అక్కడ నుంచి అవన్నీ తొలగించి వెడల్పు చేసి అక్కడ బతుకమ్మ ఘాట్ను ఒక సుందరమైనటువంటి ఒక గార్డెన్ సాయిబాబా టెంపుల్ వరకు ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఒక కట్ట మీద ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయడానికి చాలా నిధులు కూడా వచ్చేసాయి. ఆల్రెడీ శంకుస్థాపన కూడా జరిగినాయి. ఇక్కడ ముందు మాత్రం చేయాల్సిన పని ఉంది. కాబట్టి 3వ వార్డు కూడా వాళ్ళ యొక్క ముందు కాదులకు రోడ్లకు 1 కోటి రూపాయలు, తర్వాత అభివృద్ధి డెవలప్మెంట్ 3.5 కోట్లు తప్పకుండా మీ ఆచారంలో అభివృద్ధి పత్రంలో నడుస్తాను తెలియజేస్తాను. నిజంగా నేను అదృష్టవంతుడు. నాకు 20వ వార్డు నిలబడడం, నాకు అవకాశం రావడం చాలా సంతోషం, అదృష్టం. దానికి ముఖ్యులు ప్రోత్సహించిన వాడు వాసవి నగర యొక్క అధ్యక్షులు మిత్రుడు రాజశేఖర్ గారికి, మిత్రుడు ఎన్ఆర్ రాములు గారికి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అంతకంటే ముఖ్యమైనటువంటి సురత్పూరి గారికి, అరుణ్ గారికి, ఇలా చాలామంది ఉన్నారు. వ్యక్తులందరికీ చూపించారు. పేరు మరొకసారి కృతజ్ఞతలు. ఆ వాసన గారు అంటే అందరూ అనుకుంటారు అబ్బా బాగా డెవలప్ చేసిందంటే అంత బాగా డబ్బులు బాగా చేస్తున్నారు అనుకున్నారు. నేను కూడా ఎట్లా అనుకున్న ఆ కాలనీలో వేశాను. కానీ ఆ కాలనీలో ఉన్నంత వరస్ట్ ఈ జోపేటలో ఏ కాలనీలో లేదు.
ఇది వాస్తవం. నేను తీసుకపోతా అన్నీ ఉంటాయిలే, మొత్తం లెవెల్ కాదు కానీ ఇట్లా అనుకోవాలి, మొత్తం ఇట్లా మంచిగా ఉంటుంది ఇట్లా పాలిష్డ్ అనుకున్నా. కానీ లేదు, నేను పోయిన తర్వాత చూసిన అధ్యక్ష గారికి, రాములు గారికి, ఇక్కడ ఉన్నటువంటి వాసయ్య గారికి, శివచంద్రుడి గారికి అందరూ చెప్పాను. అవన్నిటికీ ఎస్టిమేట్ చేశాము 3.5 కోట్ల రూపాయలు. అంచనాలు 2 కోట్లే అయినాయి, కానీ 3.5 కోట్లకు ప్రతిపాదించడం అదృష్టం బట్టి ఆ 3.5 కోట్లను 2 కోట్లు అయినా సంపూర్తిగా మళ్ళీ ఒక 20 సంవత్సరాల వరకు ఆ వాసయ్య నగర్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, వాటర్ ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ రిక్వెస్ట్ ఒక 3 నెలలో 6 నెలలో ఓకే పట్టాల్సిన అవసరం ఉంది. మీరు అత్యవసరం ఉన్నదని చెప్పి సొంత నిధులతో డబ్బులతో ఈరోజు కాళేశ్వరం నుంచి తీసుకెళ్ళి చేసిన 10 రోజుల్లో మీకు అక్కడ సిమెంట్ రోడ్ వేపిస్తా. ఆల్రెడీ 3 జనాల్లో వాళ్ళకు అభివృద్ధి జరుగుతూ ఉంది. అన్నింటినీ ఒక 6 నెలల టైం ఇవ్వండి. మా మిత్రుడు వైస్ చైర్మన్ చెప్పినట్టుగా ఒక 6 నెలల సమయం ఇవ్వండి, అనుకున్న కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఇవన్నిటికీ ఇంత హామీ ఎలా ఇస్తున్నాం, మాకు డబ్బే లేదు. వాస్తవంగా అయితే జోగిపేటలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అప్పుల కొంప, ముందుకు అడిగేస్తే కష్టాల కొంప. అది లేదు, డబ్బు లేదండి. వాస్తవంగా చెప్తుంది మా తమ్ముడు రామమూడి చెప్తుంది, ఇది చేయాలి, అది చేయాలి, వాస్తవంగా చేయాలి, నిజంగా అది చేయాలి. కానీ డబ్బు ఇస్తే ఏం లేదు. కాబట్టి ఏదైనా సరే మీరు తెలిపించినా మీరు చేయాలి, అదైతే వాస్తవం. తమ్ముడు చెప్పిండు స్టాప్ పెంచాలని, ఇది వాస్తవం. కొంత పార్టీ ఎదుర్కొని ఉన్నటువంటి విషయం వాస్తవం. ఒక్కసారి మీ అందరు విన్నపం, మనకు ఉన్నటువంటి పారిశుద్ధ్యంలో కానీ డ్రైనేజ్ క్లీనింగ్లో కానీ సరైనటువంటి స్టాఫ్ లేదు. ఏంటి స్టాఫ్ పెట్టుకోవచ్చు కదా అని చాలామంది అడుగుతారు, వాస్తవం. మీ అందరికి అంతే. కానీ మున్సిపల్ చట్టం అనేటువంటిది 2019లో అమెండ్మెంట్ అయింది. 2019లో మున్సిపల్ చట్టం అనేటువంటి కొత్త చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఒక మనిషిని తీయనికి లేదు, ఇంకో మనిషిని పెట్టాలి. కాబట్టి ఇప్పుడు కమిషనర్ గారు కానీ, మాకు కానీ, మా వైస్ చైర్మన్ కానీ, కౌన్సిలర్ కానీ ఎవరిని కూడా కొత్త వారిని పనిలో పెట్టుకునే అవకాశం, మాకు అధికారం మనకి ఇవ్వలేదు. రెండవది, వాడు పని చేయకున్నా సరే అతను తీసేసే అధికారం కూడా లేదు. ఇది విషయాన్ని మీ అందరు గ్రహించాల్సిందని చెప్తాము. తమ్ముడు రామగౌడ్ గారు ఒక సలహా ఇచ్చారు, కొత్త స్టాఫ్ పెట్టుకోండి, కొత్త వారితో పని చేయించండి, పారిశుద్ధ్యాన్ని మెయింటైన్ చేయండి, డ్రైనేజ్ క్లీనింగ్ సమస్యను పరిష్కరించండి. వాస్తవం అది ఇది ఒక్కరు రామగౌడ్ గారు తన నోద్దారా చెప్పింది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మనసులో ఉన్నమాట వాస్తవం. కానీ ఈ సమస్యకు మేము త్వరలో పరిష్కారం చేస్తాం. కొత్త కమిషనర్ గారితో రాగానే ఫస్ట్ చర్చించి అయిపోయింది ఈ పరిష్కారం ఇవ్వాలా. దానికి వారం రోజులు ఒక సొల్యూషన్ తీసుకొస్తాం. మనకు అడిషనల్ ఒక 10-15 మందిని పెట్టుకోవాలని ఒక కోరిక ఉంది. దానికి ప్రభుత్వం ఏ నష్టమైనా మన మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళి మన మొరబెట్టుకొని అయినా సరే 10-15 మందిలో పెట్టుకొని ఆ ట్రైనింగ్ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో మేము ఉన్నామని మీ అందరికీ సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రదీప్ మాట్లాడింది, రామగౌడ్ మాట్లాడిండు, లక్ష్మణ్ మాట్లాడిండు, అక్కత్ మాట్లాడిండు, రాజశేఖర్ అన్న, ఇంకా ఫయాజు, భూమన్న, నారాయణ, చాలామంది చెప్పారు. చెప్పిన దాంట్లో కొన్ని అబ్స్ట్రాక్ట్ మాత్రం రాసుకున్నాం. రాసుకున్నది ఏంటంటే, అందరు చెప్పింది ఏంటంటే డ్రైనేజ్ క్లీనింగ్ సమస్య. ఇప్పుడు చెప్పాను, స్టాఫ్ని పెంచుకుందాం, వాస్తవంగా మాట్లాడదాం, సమస్యను పరిష్కరించుకుందాం. రెండోది, హౌసింగ్ బోర్డులో మల్లన్న కాలనీలో ఆటో రావడం లేదని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మనం చెప్తున్నాం. అక్కడ ఈసారి కమిషనర్ గారు ఉన్నారు, కమిషనర్ కింద అధికారి అక్కడ ఉన్నారు. రేపటి నుంచి మీరు ఆ రెండింటికి కాలనీలకు పోయే విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా మీ ఇద్దరిని కోరుతా ఉన్నాం సార్. మీరు ఇక్కడ ఉన్నారు. ఈ మీటింగ్ తర్వాత ఇమీడియట్గా శ్రీకాంత్ గారికి ఆదేశించండి, ఆ సమస్య మీరు పరిష్కరించవలసిన కోరుతాం. ఇంకొక రిక్వెస్ట్, మన జోగిపేట పట్టణంలో కానీ అందరిలో కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. యూజీడీ పైప్ లైన్ చాలా వరకు అవసరం ఉన్నటువంటి విషయం వాస్తవం. ఈ యూజీడీ పైప్ లైన్ కోసము మొత్తం
జోపేట పట్టణంలో ప్రతి ఇంచు తిరిగి ఎక్కడ యూటిలిటీ లైన్ అవసరం ఉందో అన్నిటినీ కొలిసి మొత్తం అంచనాలు వేసి మంత్రివర్యులకు పంపడం జరిగింది. తర్వాత ఎంత ఏమేమి ప్రతిపాదించాలి. ప్రతి కాలనీలో ప్రతి వార్డులో నీది నాది అనే వార్డు కాదు, నా ఇల్లు నీ ఇల్లు అని కాదు, వాస్తవం ఉన్నటువంటి సమస్యను పరిష్కరించిన దానికి యూజిటీ పైప్ లైన్ కూడా ఎస్టిమేట్ చేసి పంపడం జరిగింది. అదే రకంగా అనేక రకమైనటువంటి కాలనీలో సీసీ రోడ్స్ వేయడం జరిగింది. సీసీ రోడ్స్ కూడా ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఈ రెండింటికి దాంతో బాటుగా వీటితో పాటుగా ఇతర అభివృద్ధి ప్రణాళిక సరే ఇంతకుముందు చెప్పినట్టు బతుకమ్మ ఘాట్ కానీ, హిందూ శ్మశాన వాటిక కానీ, మన హై స్కూల్ గ్రౌండ్ డెవలప్మెంట్ కానీ, జోగినాథ్ గుట్ట పైన షెడ్ కానీ, అక్కడ సీసీ రోడ్స్ కానీ, ఈ రకమైనటువంటి క్లాక్ టవర్ నుంచి రాజరాజేశ్వరి గుడి కానీ, క్లాక్ టవర్ నుంచి గుర్రంబెమ్మ మన ఇక్కడ వరకు కానీ, బసవేశ్వర స్టాచ్యూ దగ్గర కానీ, ఏ రకమైనటువంటి సమస్య తీసుకున్నా అన్ని సమస్యలు పరిష్కారానికి అన్ని చేసాం. 65 కోట్లు అంచనా వేయబడింది. ఈ 65 కోట్ల అంచనా తీసుకుపోతే 50 కోట్ల అంచనా తీసుకుపోయినాం. సరిపోదు, ఇంకెక్కువ తీసుకురామండి. మనం 100 కోట్ల ప్రతిపాదన చెప్పండి. నేను అన్ని తీస్తా, ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని అన్ని పరిష్కారం చేస్తా. 50 కోట్లు కాదు, ఇంకెక్కువ తీసుకురాలంటే మొత్తం వెతికి కూడా ఒక 65 కోట్ల ప్రతిపాదన, ఇంకొక కోటి 10 కోట్ల వేరే ప్రతిపాదన, 75 కోట్లు, ఇంకా ఇతర రకాలైనటువంటి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. ఈ 65 కోట్లు మొత్తం ప్రత్యేకంగా ఈ గ్రామ అభివృద్ధి కోసం అన్ని మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇవ్వడం జరిగింది. ఆ భగవంతుని కోరుకుందాం. ఆ భగవంతుడు ఎవరో కాదు, మన మంత్రివర్యులు దామోదరుని కోరుకుందాం. కొందరు అవన్నింటినీ శాంక్షన్ చేయించి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో అతను ముందుకెళ్తున్నాడు. దానికి అవసరమైనటువంటి ఈ అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద పెద్దలు కానీ, అక్కడ మంత్రివర్యులు కానీ, మేము అనుకుంటే అభివృద్ధి సాధించాలి. అభివృద్ధి కావాలంటే ప్రతి ఒక్కరి చేతి కలవాలి, అందరి చేత కావాలి, అందరి సహకారం కావాలి. రాజకీయాలు ఈరోజు ఉంటాయి, రేపు ఉంటాయి. ఎలక్షన్ అంటే రోజే రాజకీయం. ఇప్పుడు మనకందరూ అన్ని పార్టీలలో మిత్రులు ఎక్కడ ఒకరినొకరు విమర్శించుకోవట్లేదు. మనం ఎక్కడికైనా అభివృద్ధి చేద్దామన్న సంకల్పంతో అందరూ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అందరం సమీకృతంగా పోరాడదాం, అందరం కలిసి ముందుకెళ్దాం. ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాం. అందులో ఈ ముఖ్యంగా ఈరోజు సమావేశం ఏర్పరిచినటువంటి వార్డు 1, వార్డు 2, వార్డు 3, వార్డు 9, వార్డు 20 అందరం ఈ యొక్క వార్డు ఇంకా ఈ జోగిపేట మున్సిపాలిటీలో ఒక ఆదర్శవంతమైనటువంటి వార్డుగా తీర్చిద్దామనే సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. మీ అందరూ సహాయ సహకారం కావాలని కోరుకుంటూ మిత్రులు మంచి అందమైన కాలనీ, నిజంగా మంచి పేరు పెట్టింది. ఆ బృందావన్ కాలనీ వరకు 5 సంవత్సరాలు చెప్పింది. ఒకటి ఫైర్ స్టేషన్ నుంచి కాలనీ మలుపు వద్ద అధికంగా ప్రమాదాలు జరుగుతున్న వాటి నివారణకు ఈ విషయం వాస్తవమే సార్. అక్కడ హైజీపూర్ మెయిన్ రోడ్కి వచ్చేటప్పుడు యాక్సిడెంట్స్ అయితే చాలామంది ఇప్పటికే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయితే ప్రాణాలు పోయిన విషయం వాస్తవం. ఈ విషయంలో మేము మున్సిపాలిటీ తరఫున R&D ఎస్సీ గారికి, డిప్యూటీ గారికి, ఇంజనీర్ గారికి వినియోగించుకోవడం జరిగింది. అక్కడ ఏమిటంటే స్పీడ్ బ్రేకర్స్ అంటే ఆ స్పీడ్ బ్రేకర్లో మళ్ళీ ఆలోచించారు. స్ట్రిప్స్ వేయమని ఒక 4-5 ఆ వేయడం జరిగింది. అయితే వాళ్ళు ఒక ప్రతిపాదనతో ముందుకొచ్చారు. ఏమని అక్కడ బుధవారం ఎన్నికలు వచ్చేటప్పుడు ఎస్పీ నుంచి రాకుండా ఆ ప్రమాదాలు ఇవ్వాలి అక్కడ మొత్తం గోడ పెట్టేస్తారు. మీరు ఆ కాలు వాళ్ళని సహకరించారు. ఎందుకంటే యాక్సిడెంట్స్ అయితే ప్రాణాలు ఎవరు ప్రాణమైనా కాబట్టి అక్కడ మొత్తం అక్కడ గోడ పెట్టేస్తారు. ఆ ముందు నుంచి పోయి మీరు టర్న్ చేసుకొని రావాల్సిన అవసరం కాబట్టి అదొకటి గ్రహించాలి. ఈ స్ట్రిప్స్ అనేటువంటిది అదే స్పీడ్ బ్రేకర్కి సంబంధించినటువంటి స్ట్రిప్స్, చిన్న స్ట్రిప్స్ ఉంటాయి. అక్కడ ఒకటి, మార్కెట్ యార్డ్ దగ్గర ఒకటి, ఇక్కడ ఫ్రీ మార్కెట్ యార్డ్ ఒకటి, మన బసవేశ్వర స్టాచ్యూ దగ్గర ఒకటి, రాయల్ పాయింట్ షాప్ దగ్గర ఒకటి, అంబేద్కర్ షాప్ దగ్గర ఒకటి, అన్నింటిలో పెట్టుకున్నాము. అన్నింటి ప్రతిపాదనని వాళ్ళు అంచనా వేసుకున్నారు. ఇది మన పరిధిలోది కాదు, ఇది మన రోడ్ మనది కాదు కాబట్టి మనం ఆల్రెడీ వినియోగించుకున్నాం. ఆ
సహకారం తీసుకొని చెప్తున్నాను సార్. సార్ మీ కాలనీలో సీసీ రోడ్ ఏర్పాటు అన్నారు. శ్రీకాంత్ గారు రోజు మా ఫోన్ పెడుతున్నాడు, సత్యవ్రత్ గారు ఫోన్ పెడుతున్నారు. మిత్రులారా, ఈ బృందావన్ కాలనీలో ఉన్నటువంటి యాక్చువల్గా కాలనీలో ఏదైతే కాలనీ ఉంటుందో కాలనీలో సీసీ రోడ్ వేసుకుంటే 20 ఏళ్ళు ఉండాలి. కానీ మీ కాలనీకి ఇచ్చినటువంటి మీకు అప్పయినటువంటి కాలనీ అప్పయిపోయాడు మీద డాంబర్ ఊసిపోయాడు, డాంబర్ వేయలేడు, పెయింట్ చేసి పోయినా కాలిపోయింది. కాకపోతే మిత్రులు చెప్పినట్టు కాలనీలో ఉన్నటువంటి అన్నింటినీ రోడ్లకు ఏర్పాటు మేము మిత్రుల కోసం రాష్ట్రం ఆ 3వ వార్డు అభివృద్ధిలో ఏదో బాగుంది. ఇంకోసారి విద్యుత్ వ్యవస్థ నెల కనెక్షన్లు అన్నారు. అది ఇంతకుముందు గత కమిషనర్తో మాట్లాడాము. సార్ మీరందరూ అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టండి. సార్ మీరందరూ అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టండి. ఆన్లైన్లోనే దానికి సంబంధించినటువంటి ఎందుకంటే మీ యొక్క బిల్డింగ్ సైజు మీ యొక్క కమర్షియల్ డొమెస్టిక్గా దానికంటే తీసుకొని అదే అమౌంట్ ఇస్తుంది. 2000, 3000, 5000 దాన్ని పే చేయండి, మీకు ఇమీడియట్గా కనెక్షన్స్ వచ్చేస్తుంది. అది ఈరోజు ఈ కమిషనర్ గారు ఇక్కడ మీకు కావాల్సిన సార్తో మీరు డిస్కస్ చేయండి. సార్ మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్తాను. ఇంకోటి సీసీ రోడ్స్ క్లీనర్లు సార్ బృందావన్ కాలనీలో బృందావన్ కాలనీ క్లీన్ చేయట్లేదా మరణ కానీ బృందావన్ కాలనీ హౌసింగ్ బోర్డ్ కాలనీ రేపటి నుంచి క్లీనింగ్ పెట్టి మళ్ళీ సమస్య కంప్లీట్ రాకుండా తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ యొక్క వార్డు సమస్యలు తెలుసుకోవడానికి మీ ద్వారా సమస్యలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఈ సమస్యల నుంచి మేము పాల్గొని ప్రతి సమస్యను మేమే జవాబుతారు, ప్రతి సమస్యను మేము తీరుస్తామని సభాముఖంగా హామీ ఇస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు ప్రజలకు బాధ్యత మిత్రులకు అందరికీ పేరు పేరున మాకు మున్సిపాలిటీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇలా అందరు